పెంచింది 20%, తగ్గించింది 10%. మెట్రో ఛార్జీలు సవరించిన ఎల్ఎన్టీ 24 నుంచి తగ్గిన ఛార్జీలు అమలుకి వస్తాయని ప్రకటన అంటూ చూస్తాను. సో మొత్తానికైతే దాదాపు 10% తగ్గించినట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇక్కడ చూద్దాం మెట్రో ఛార్జీలకు సంబంధించినటువంటి అంశం చూసినట్లయితే ఇటీవల పెంచిన మెట్రో రైలు ఛార్జీలు తగ్గిస్తున్నట్టు ఎల్ఎన్టీ ప్రకటించింది. పెంచింది 20%, అయితే 10% తగ్గిస్తున్నట్టు పేర్కొన్నది. మెట్రో రైలు ఛార్జీలు పెంచుతున్నట్టు ఎల్ఎన్టీ మెట్రో రైలు సంస్థ ఈ నెల 15 ప్రకటించింది. 15 నుంచి అమలు చేస్తున్నట్టు చెప్పింది. అయితే ఛార్జీల పెంపై అన్ని రాజకీయ పార్టీలు, విద్యార్థి యువజన సంఘాలు ఆందోళన చేపట్టాయి. దీంతో పాటు ప్రయాణికుల సంఖ్య సైతం తగ్గిపోవడంతో ఆ సంస్థ ఛార్జీల తగ్గింపు విషయంలో వెనక్కి తగ్గిందని ఆ సంస్థ ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. 10% డిస్కౌంట్ అట. కొత్తగా సవరించిన ఛార్జీలపై 10% డిస్కౌంట్ ఇస్తున్నట్టు ఎల్ఎన్టీ మెట్రో రైలు లిమిటెడ్ సంస్థ ప్రకటించింది. సవరించిన ఛార్జీలు 3 క్యారిడార్లలో ఈ నెల 24 నుంచి అమల్లోకి వస్తాయని వెల్లడించింది. నిలకడగా కార్యకలాపాలపై నిర్వహణపై దృష్టి పెడుతూ ప్రయాణికుల అవసరాలు తీర్చేందుకు ముందు వరుసలతో ఉండేందుకు ఛార్జీల తగ్గింపు నిర్ణయాన్ని తీసుకొస్తున్నట్టు ప్రకటించింది. ఫేర్ ఫిక్సేషన్ కమిటీ సిఫార్సుల మేరకు దీర్ఘకాలంలో మెట్రో కార్యకలాపాలకు సుస్థిరంగా కలిగించేందుకు ఉద్దేశించిన సమగ్ర వ్యూహంలో భాగంగా ఛార్జీలు సమర్థించినట్టు పేర్కొన్నట్టు చూస్తున్నాం. ప్రయాణికులకు ఫీడ్బ్యాక్ ఆధారంగానే మొత్తానికి ఇది పెంచినట్టు అంటా ఉన్నారు. సో మరి మెట్రో ముందుకు పోవాలంటే కొంత పెంచాల్సిన అవసరం అయితే ఉంటుంది. అదే చేసారు వాళ్ళు. ఇక్కడ ఇంపార్టెంట్ న్యూస్. నేను మొన్ననే ఒక స్టోరీ చేసిన. ఇక దగ్గరకు వస్తూ ఉంది, త్వరలో ఎలక్షన్ స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని చెప్పేసి నేను చెప్పిన. సో దానికి సంబంధించినటువంటి న్యూసే. జూలైలో స్థానిక ఎన్నికలు, అందుకు సిద్ధమవ్వండి, ప్రజలకు అందుబాటులో ఉండండి, నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇస్తా, పార్టీ కమిటీలన్నీ చురుగ్గా ఉండాలి, ప్రణాళిక ప్రకారం వ్యవహరిస్తే మళ్ళీ అధికారంలోకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలతో భేటీ అంటూ చూస్తున్నాం. సో ప్రణాళిక ప్రకారం వ్యవహరిస్తే మళ్ళీ అధికారులు కంటే ఇక్కడ ఎవరు ప్రణాళికలతో ఉన్నారు? మంత్రులున్నారా, ఎమ్మెల్యేలున్నారా, కార్పొరేషన్ చైర్మన్లున్నారా, ఎవరున్నారు? ఎవరికి వారే ఏమైనా తీరే అంటూ ఉన్నారు తప్ప ఒక్కరు కూడా. మంత్రులు అనేవాళ్ళు ఈరోజు ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాల్లో మీటింగ్ పెడదామంటే పెట్టలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితిలో